సాక్షి అమరావతిలో డబ్బులు తినేస్తున్నారు. వందల కోట్ల నుంచి వేల కోట్లకు తీసుకెళ్లిపోయారు. శాశ్వత సచివాలయ పనులు రెట్టింపు వ్యయంతో మళ్ళీ ఆ 3 సంస్థలకే ఇచ్చారు. 3 బిడ్లు అవే ఖరారు చేశారు. పక్కా స్కెచ్‌తో చక్రం తిప్పేశాడు ఒక ముఖ్య నేత. 3 ప్యాకేజీలు సిండికేట్ కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. చదరబడికి ఏకంగా రూ. 8,339 చొప్పున ధారాదత్తం చేసింది. చదరపడికి 1800 నుంచి 200కు మించబోదని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారు. ఇటాలియన్ మార్బుల్స్ 5 స్టార్ వసతులతో కట్టిన 4,500 మించదు. మొత్తంగా 2018తో పోలిస్తే 2083 కోట్లు పెరిగిన వ్యయం ఇవన్నీ రాసుకొచ్చింది. కానీ అమరావతి ప్రజలే కాదు, ఆంధ్ర ప్రజలు పట్టించుకుంటున్నారా? పట్టించుకోరు, చర్చించట్లేదు. ఎందుకంటే అమరావతిని జగన్ అధికారంలోకి వచ్చాక దాన్ని అభివృద్ధి చేస్తూ 3 రాజధానులు లేకపోతే విశాఖను కూడా డెవలప్ చేస్తాం, విశాఖ కేంద్రంగా పాలన అంటే జనం ఆయన వైపు చూసేవాడు. దాన్ని రాజకీయంగా వాడుకుంటూ 3 రాజధానులు అనేది చివరికి అది కాస్త చట్టం అంటూ ఆ చట్టం చేయక్కర్లా, ఎళ్ళైనా ఆడ కూర్చోడు, ఆపేవాడేవాడు చెయ్యకపోగా దాన్ని రాజకీయం చేస్తా కూర్చున్నాడు. ఫలితం తను దెబ్బతింటంతో పాటు పార్టీని సర్వనాశనం చేసుకున్నారు. ఇప్పుడు ఆ 3 రాజధానుల్లో ప్రధానమైనటువంటిది పోనీ ఆ లెక్కను చూసిన అమరావతి అభివృద్ధి ఆగకూడదు కదా, ఆపుకొచ్చారు. ఫలితమే తను దెబ్బతింటాం. ఇప్పుడు అమరావతిలో 10,000 8,000 కాదు 25,000 పెట్టి చదరపడుకు కట్టించారన్నా సరే ప్రజలు ఎవరు పట్టించుకోరు. వైసీపీ చెప్పిందన్నో సాక్షి చెప్పిందన్నో జనానికి ముందు ఏదో ఒకటి అర్జెంటుగా ఓ నగరం కావాలి, అది ముంబాయి, బెంగళూరు, హైదరాబాదులతో పోటీ పడగలిగేది కావాలి. అలా చేస్తారని బాబుని నమ్ముతున్నారు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది.